తిరుప్పావై పాశురములు 14వ రోజు. మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోప బాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం, వేదం, ఈ మూడు మన ప్రమాణాలు. ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్లే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షములలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేము. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాము. వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహాభారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు, మంచిగా మాట్లాడగలదు కూడా. అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది. శంగరు నీర్వాయ్ నెగిర్ అంద్, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంబల్వాయ్ కుంభిన కాండ్, నల్ల కలువలు ముకళించుకుని పోతున్నాయి అని లోపల గోప బాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి. రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోపబాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు. లేదమ్మా, అయితే ఉంగళ్ పురెక్కడై, నీ ఇంటి పెరటి తోటత్తు వావియుళ్, తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి, కావలిస్తే చూసుకో అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ నీ అని సంబోధించిన లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది. నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు. ఏమిటంటే, లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటే వెనుక నుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకుని శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు. గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టించుకోలేదు లోపల గోపబాలిక. శంగల్ పొడి కూరై, కాషాయంబరదారులు, వెణ్బల్ తవత్తవర్, తెల్లటి పలువరసలు కలిగిన యోగులు తంగళ్ తిరుక్కోయిల్ ఆరాధనకై తమ తమ పెరుమాళ్ల ఆలయాలకి షంగిడువాన్, తాళాలు తెరవడానికి పోగిన్రార్ వెళుతున్నారు. మేము ప్రత్యక్షంగా చూశాము అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞాన ముద్రలా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి లోపల గోప బాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది. అలాగే మేం ఆప్త వాక్యాన్ని కూడా నమ్ముతాము అంటూ ఎంగళై, మమ్మలందరినీ మున్నం ఎరుప్పువాన్, ముందే లేపుతాను అని వాయ్పేషుం వాగ్దానం చేశావు. నంగాయ్, పెద్ద పరిపూర్ణురాలివే. ఎరుందిరాయ్, లేవమ్మా. నాణాదాయ్, నీకు సిగ్గు అనిపించటం లేదా? నావు డెయ్యాయ్, పెద్ద మాటకారిదానివి. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విద్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహర విద్యలో పని నిష్ణాత అయి ఉండవచ్చేమో. షంగోడు చక్కరం ఏందుం తడక్కయన్, పంగయ కണ്ണానై పాడ. ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి. ఆయన నేత్ర సౌందర్యాన్ని మేము పాడుతున్నాము. నీవు ఆ యోగ్యత కలిగిన దానివి. నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడుదాం
అంటూ లోపల గోప బాలికను లేపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.